Hi, welcome back to C Programming. I'm Dr. Vasu. ఈ వీడియోలో మీరు సి ప్రోగ్రామింగ్ లో లూపింగ్ లో కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈజీగా సింపుల్ గా ఉండేలాగా నేర్చుకుందాం. ఈ సి ప్రోగ్రామింగ్ తో పాటు ఇంకా వేరే సబ్జెక్ట్స్ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ లెక్చర్ నచ్చితే లైక్ బటన్ నొక్కండి. ఫ్యూచర్ లో ఇలాంటి వీడియోలను ఇంకా డెవలప్ చేయడానికి నాకు మోటివేషన్ గా ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళదాం. సి లాంగ్వేజ్ లో ఈ లూపుల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం. ఫర్ వైల్. సపోజ్ ఫర్ లూప్ తీసుకుంటే మనం ఇక్కడ 3 ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి. అంటే ఇనిషియలైజేషన్, లూప్ కండిషన్ అండ్ ఇంక్రిమెంటింగ్. సో స్టేట్మెంట్స్ ఇక్కడ వస్తాయి. ఓకే, ఈ స్టేట్మెంట్స్ ఆ లూప్ లో కంటిన్యూ అవుతాయి. అంటే ఇక్కడ స్టార్టింగ్ కండిషన్, ఎండింగ్ కండిషన్, ఇంక్రిమెంట్ ఉన్నాయి అన్నమాట. సో లూప్ స్టేట్మెంట్స్ ఇవి. ఇందులో ఎక్స్ప్రెషన్ 1, ఎక్స్ప్రెషన్ 3ని అసైన్మెంట్ ఆపరేటర్స్ అని అంటాం. ఓకే, అలాగే ఎక్స్ప్రెషన్ 3ని రిలేషనల్ ఆపరేటర్ అని అంటాం. కంపేర్ చేస్తున్నాం మనం కాబట్టి ఇక్కడ దీన్ని ఎక్స్ప్రెషన్ 2ని రిలేషనల్ ఆపరేటర్ అని పిలుస్తాం. అలాగే వైల్ కనుక తీసుకున్నప్పుడు ఎక్స్ప్రెషన్ ఆపరేట్ 1 ముందుగా వస్తుంది. అంటే ఇనిషియలైజేషన్ ముందు జరిగిపోతుంది. తరువాత ఈ వైల్ లో ఇక్కడ టెస్ట్ కండిషన్ అనేది వస్తుంది. అంటే ఎక్స్ప్రెషన్ 2 తర్వాత లూప్ స్టేట్మెంట్స్. ఎక్స్ప్రెషన్ 3 కూడా లూప్ స్టేట్మెంట్ లోనే వస్తుంది. ఇక్కడ ఎక్స్ప్రెషన్ 1, 3ని మనం ఒమిట్ చేయడానికి అవకాశం ఉంది. కొన్ని ప్రోగ్రాముల్లో మనం చూడొచ్చు. సో ఇక్కడ డూ వైల్ కనుక తీసుకుంటే ఎక్స్ప్రెషన్ 1 ఇక్కడ కూడా ముందుగానే చెప్పడం జరుగుతుంది. ఇనిషియలైజేషన్ డూ ఇక్కడ లూప్ స్టార్ట్ చేసేస్తాం. ఇక్కడ లూప్ స్టార్ట్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఎక్స్ప్రెషన్ 3 కూడా లూప్ లోనే ఇలా వస్తుంది. అయిన తర్వాత ఇక్కడ టెస్టింగ్ కండిషన్ అయిపోయిన తర్వాత బయట టెస్ట్ కండిషన్ జరుగుతుంది. సో ఫర్ వైల్ కనుక తీసుకుని మనం ఒక చిన్న ఇది కనుక చూస్తే, సపోజ్ మనం ఒక 100 లూప్స్ చేయాలి, ఒక 100 టైమ్స్ ఒక ఇది రిపీట్ చేయాలి అనుకుంటే ని 1 కింద ఇనిషియలైజ్ చేసాం. 100 టైమ్స్ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవుతుంది. ప్రతిసారి 1 ఇంక్రిమెంట్ అవుతూ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సిన ఈ స్టేట్మెంట్స్ 100 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. సో అదే వైల్ కనుక తీసుకుంటే ఈ ఇనిషియలైజేషన్ అనేది ముందుగా జరిగింది. వైల్ కండిషన్, టెస్ట్ కండిషన్ ఇక్కడ ఇచ్చాం. అంటే ఎక్స్ప్రెషన్ 2 n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 అన్నది. ఇక్కడ లూప్ స్టేట్మెంట్స్ ఇక్కడ ఇచ్చేస్తున్నాం. ఇంక్రిమెంటింగ్ ఇక్కడ చేసేస్తున్నాం. ఓకే, ఈ విధంగా వైల్ లూప్ అనేది జరుగుతుంది. డూ వైల్ లో వచ్చేసరికి n is equal to 1 ఇనిషియలైజేషన్ ముందుగానే జరుగుతుంది. డూ అంటే ఇక్కడ స్టార్ట్ చేసేస్తున్నాం. ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ లూప్ లో రాసే స్టేట్మెంట్స్ అన్ని కూడా స్టార్ట్ చేసేయమని చెప్పాం. ఏది టెస్ట్ కండిషన్ కూడా చూడకుండా. ఇది లూప్ ఎగ్జిక్యూషన్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు కానీ మనం టెస్ట్ కండిషన్ చూడలేదు. సో ఈ విధంగా మూడింటిని మనం కంపేర్ చేసి చూడొచ్చు. వీటిల్లో రిలేషనల్ ఆపరేటర్ సెకండ్ పారామీటర్ కనుక మనం ఎక్స్ప్రెషన్ 2 తీసుకుంటే మనం వాడేటటువంటి పారామీటర్స్ ఏమేంటి అంటే లెస్ దాన్ వాడతాం, లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. ఈ విధంగా మనం రిలేషనల్ ఆపరేటర్స్ ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ n is equal to ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 రాసాం. దీన్నే n లెస్ దాన్ 101 అని రాసినా కూడా రెండు సేమే అవుతాయి. అంటే ఈక్వల్ టు 100 అని ఉన్నా లేదంటే అంతకంటే తక్కువ 99, 98 ఏదైనా. ఇక్కడ లెస్ దాన్ 101 అంటున్నాం. అంటే 100 కూడా ఇక్కడ కన్సిడర్ చేస్తాం. ఇక్కడ 100 కన్సిడర్ చేస్తాం, ఇక్కడ 100 కన్సిడర్ చేస్తాం. కాబట్టి ఈ విధంగా ప్రికాషన్ మనం తీసుకోవాలి జాగ్రత్తగా. అంటే ఈక్వల్ టు సైన్ కూడా చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. అలాగే మనం ఒక్కొక్కసారి ఏం చేస్తుంటాం అంటే ఏ లెస్ దాన్ బి ప్లస్ సి అన్నప్పుడు దీని యాక్చువల్ మీనింగ్ ఏంటంటే బి ప్లస్ సి అనేది ఒక కంబైన్డ్ ఆపరేషన్ కింద తీసుకోవాలి. బి ప్లస్ సిని
ఏని కంపేర్ చేసి చూడాలి. అలా అంతేకాని ఏని బిని మాత్రమే ఈ రెండే కంపారిజన్ కాదు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఫర్ లూప్ ఒకటి చూద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే 10తో స్టార్ట్ చేసి నంబర్లు డౌన్వర్డ్స్ 5 నంబర్లు ప్రింట్ చేయాలి. డౌన్వర్డ్ అంటే డిసెండింగ్ ఆర్డర్లో. దానికి ఒక చిన్న ప్రోగ్రామ్ చూద్దాం. ఇక్కడ n నంబర్ అనే 2 తీసుకున్నాం. నంబర్ = 10 అన్నాం. ఇక్కడ 1తో స్టార్ట్ చేసాం. 5 సార్లు రిపీట్ చేస్తున్నాం. ఇంక్రిమెంట్ 1. సో ఇక్కడ మనం ఎవ్రీ టైం నంబర్ని ప్రింట్ చేస్తున్నాం. నంబర్ అంటే 10. డిక్రిమెంట్ చేస్తున్నాం. నంబర్ వాల్యూని 1 తగ్గిస్తున్నాం. ఇక్కడ నంబరు 10 కాస్త 9 అవుతుంది. 10 - 1 9 అవుతుంది నెక్స్ట్ టైం. సో ఈ విధంగా 10 కాస్త 9 8 అలా క్లోజ్ చేసాం. దీన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు వచ్చే అవుట్పుట్ ఈ విధంగా ఉంటుంది. 10 9 8 7 6 5 టైమ్స్ రిపీట్ అయ్యింది. 10 నుంచి స్టార్ట్ అయ్యి డిక్రీజింగ్ ఆర్డర్లో వచ్చింది. ఓకే, సపోజ్ ఇదే వైల్ లూప్ కనుక తీసుకొని మనం రాస్తే దానికి రాసే ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే ఇనిషియలైజేషన్ ఇక్కడ చేసేసాం. n = 1 అని. n << 5 ఇక్కడ కండిషన్ ఇచ్చాం. లూప్ మామూలుగా నార్మల్గానే ఇచ్చేసాం. ఇక్కడ ఇంక్రిమెంట్ n అనే దాని ఇంక్రిమెంట్ ఈ లూప్ లో ఇవ్వాలి. అది ఇంక్రిమెంటింగ్ జరగకపోతే లూప్ ఇన్ఫినిట్ లూప్ లోకి వెళ్తుంది. కాబట్టి ఏం జరుగుతుందని అంటే n = n+1 ఇచ్చాం. సో ఈ విధంగా దీన్ని కనుక ఎగ్జిక్యూట్ చేస్తే మనకు కావాల్సిన అవుట్పుట్ ఇలా వస్తుంది. ఇదే ఆపరేషన్ సపోజ్ డూ వైల్ తో కనుక తీసుకుంటే ఇక్కడ ఏం జరుగుతుందని అంటే ఇక్కడ n ఇనిషియలైజ్ చేసేసాం ముందుగానే. ఓకే, నంబర్ అన్నది 10 కింద తీసుకున్నాం. డూ అంటే లూప్ స్టార్ట్ చేసేసి చెప్పాం. ఇక్కడ లూప్ లో మనం ఈ నంబర్ అంటే 10 కాస్త నెక్స్ట్ 9 అవుతుంది. ఒక్కొక్కటి తగ్గుతూ వస్తుంది. ఈ n మాత్రం ఒక్కొక్కటి పెరుగుతూ వస్తుంది, ఇంక్రిమెంట్ అవుతుంది. ఎందుకనంటే మనకి n 1గా తీసుకున్నాం. అది ఎంతవరకు కంటిన్యూ అవ్వాలంటే << 5 వరకు. కాబట్టి ఈ విధంగా తీసుకున్నాం. ఇలా కనుక మనం దీన్ని రాసి ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ సేమ్ ఇదే అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు కొన్ని ఇంట్రికసీస్ చూద్దాం. జనరేట్ ఏ సిరీస్ ఆఫ్ 10 నంబర్స్ 101 నుంచి స్టార్ట్ చేసి నాకు 10 నంబర్స్ కావాలి. 101 102 అలా. దానికి ఒక ప్రోగ్రామ్ ఏంటంటే ఫర్ లూప్ కనుక తీసుకొని రాస్తే నంబర్ = 101 ఇచ్చాం ఇనిషియల్గా. అంటే 101 మనం డిస్ప్లే చేయాలి కాబట్టి 101 అసైన్ చేసాం. ఇక్కడ దీన్ని ఇంత క్రితం చూస్తే మీరు n = 1తో స్టార్ట్ చేసాం. ఇక్కడ 0తోనే స్టార్ట్ చేసాం. 0తో స్టార్ట్ చేసినప్పుడు మనం కావాల్సింది 10 కాబట్టి ఈ లూప్ అనేది 10 టైమ్స్ మాత్రమే రిపీట్ అవ్వాలి. కాబట్టి ఏం చేస్తున్నాం, ఇక్కడ 0తో స్టార్ట్ అయ్యి n << అంటలేదు, <10 అనే అన్నాం. అంటే 9 వరకు. 0 నుంచి 9 వరకు ఎన్ని 10. కాబట్టి 10 టైమ్స్ ఈ లూప్ 10 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఇక్కడ తీసుకుంటే నంబరు ఒక్కొక్కసారి 1 పెరుగుతూ నంబర్ 101 కాస్త 102 103 ఎలా అవుతుంది. దీన్ని n ఇంక్రిమెంట్ అవుతూ వస్తుంది. 10 అయినప్పుడు 9 అయినా కూడా ఈ లూప్ కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే ఇది 10 అవుతుందో అది లూప్ బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా బయటకు వచ్చేసి ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది. సో దీన్ని రన్ చేసినట్లయితే మనం ఈ 10 నంబర్స్ ఈ విధంగా డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఓకే, ఇది ఫర్ లూప్ యూస్ చేసి. ఇదే సేమ్ వైల్ లూప్ కనుక యూస్ చేస్తే ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే n ఇక్కడ కూడా 0నే తీసుకున్నాం ఇనిషియలైజేషన్. కాబట్టి టెస్ట్ కండిషన్ కూడా n << 10 ఉండాలి అని చెప్పాం. ఈక్వల్ టు ఉండకూడదండి. ఈక్వల్ టు ఉంటే అక్కడ ఏమవుతుంది, n << అంటే 10 కూడా కన్సిడర్ చేస్తుంది. ఇక్కడ 0తో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి 0 నుంచి 10 11 టైమ్స్ అవుతుంది. అంటే ఈ లూపు 11 టైమ్స్ కంటిన్యూ అవుతుంది అనమాట. మనకు కావాల్సింది 10 కాబట్టి << 10 అంటే 9 వరకే దీన్ని రన్ చేయాలి. సో ప్రోగ్రామ్ ఎండ్ చేద్దాం. కంపైల్ చేసి రన్ చేస్తే మనకు కావాల్సిన 10 నంబర్స్ ఈ విధంగా
డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫర్ లూప్ లో మనం ఫర్ లూప్ తీసుకుని సేమ్ ఇదే ప్రోగ్రామ్ రాసినప్పుడు సపోజ్ 1 అనుకున్నాం, ఇనిషియల్ గా 0 కాకుండా 1 అనుకుంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అనొచ్చు. అంటే 1 నుంచి 10 వరకు ఇది కంటిన్యూ అవుతుంది కాబట్టి 10 టైమ్సే ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకు కావాల్సిన అవుట్పుట్ 10 నంబర్సే వస్తాయి. ఓకే, సపోజ్ ఇక్కడ ఇనిషియల్ గా ఇంత క్రితం ఇక్కడ ఏం చేసాం, నంబరు 101తో స్టార్ట్ చేసాం, ఇక్కడ 101తో మొదలు పెట్టాం. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను సపోజ్ 100 అనుకున్నాను, ఇక్కడ నంబర్ ఇస్ ఈక్వల్ టు 100 అనుకున్నాను. 100 అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది, ఇది 100తో స్టార్ట్ చేస్తుంది ప్రింటింగ్, కానీ మనకు 101 కావాలి. అందుకని ఏం చేస్తున్నానంటే ఈ 100 తీసుకుని ముందుగానే దీన్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం, ఒకటి యాడ్ చేశాను. అంటే 100 + 1 101 అయింది. ఇక్కడ నేను ప్రింట్ చేయడానికి వచ్చేసరికి నంబర్ యొక్క వాల్యూ ఎంత 101 అయింది. కాబట్టి నాకు డిస్ప్లే వచ్చేసరికి 101 వస్తుంది కానీ 100 రాదు. సో ఇక్కడ ఈ నంబర్ అన్నది ఈ అసైన్మెంట్ ఆపరేషన్ మనం ప్రింట్ఎఫ్ కి ముందు చేస్తున్నామా తర్వాత చేస్తున్నామా అన్నది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కనుక ముందుగా కనుక చేసేటట్లయితే మనం తీసుకున్న వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి కానీ మనకి దగ్గరికి రాదు. సో మనం తీసుకున్న ఇనిషియల్ వాల్యూని బట్టి ఈ నంబర్ ఈ అసైన్మెంట్ ఆపరేషన్ కూడా మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో ఇక్కడ 101తో స్టార్ట్ అవుతుంది, మన అవుట్పుట్ చూస్తే ఈ 10 నంబర్సే డిస్ప్లే అవుతాయి. ఎందుకంటే n1 నుంచి 10 వరకు ఎగ్జిక్యూషన్ జరుగుతుంది కాబట్టి. సో ఈ విధంగా మనం ఫర్ వైల్ డూ లూప్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని చూసాం. నెక్స్ట్ కంపారిజన్, ఈ మూడు అసలు కంపేర్ చేసి మన యొక్క అవుట్పుట్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది మనం నెక్స్ట్ వీడియోలో చూడబోతున్నాం. ఈ టాపిక్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.